హే కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మేమైతే మా విలేజ్కి వచ్చామన్నమాట. సో మార్నింగ్ చూడండి ఎంత బాగుందో సన్ రైజ్. సో ఇక్కడైతే చూడండి ఎంత చలిగా ఉందో. మా విలేజ్లో అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మంచిగా అలికి ముగ్గు పెడతారు కదా విలేజ్లో. మా మరదలు అయితే ఇంత బాగా పెట్టిందో చూడండి ముగ్గు. మా అల్లుడు చూడండి మేము వచ్చామని చెప్పి రిసీవ్ చేసుకుంటున్నాడు వాళ్ళ చెల్లె ఇంకా మా అల్లుడు. మా బాబాయ్ వాళ్ళ హోటల్ అనమాట, వాళ్ళకి హోటల్ ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట ఈ హోటల్ని. అక్కడ కూడా ముగ్గు పెట్టారనమాట. సో చూడండి లోపటంతా ఎలా ఉందో. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం ప్రాసెస్లో ఉంది. మా తమ్ముడు 24 గంటలు ఫ్రీ ఫైర్ ఆడతాడనమాట. సో ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ డిసైడ్ అవ్వలేదు. మా తాత మీకు హాయ్ చెప్తారు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చెప్పడానికి రావట్లేదు మా తాతకి. ఇతను మా పెద్ద తమ్ముడు అనమాట, వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నాడు. సో టెంపుల్కి అయితే రెడీ అయిపోయాం ఫైనల్గా. ఇంట్లో పూజ కూడా చేసేసారనమాట మా పిన్ని వాళ్ళు. సో దేవుడికి అయితే పాయసం కూడా రెడీ అయిపోయింది. పాయసం పెడతారు కదా దేవుడికి. సో ప్యాకింగ్ అయితే చేస్తున్నారు, పులిహోర వేసి ఇంకా రెడీ అవుతున్నాడు మా పెద్ద తమ్ముడు. మా గుడ్డుగాడు అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి చూడండి ఎట్లా చూస్తున్నాడో. పూజ అయితే అయిపోయింది. మా అత్తమ్మ అందరికీ అయితే బొట్లు పెడుతుంది, మా పిన్ని వాళ్ళకి కూడా. సో పసుపు అయితే రాస్తుంది మా మరదలు ఇంకా వాళ్ళ కూతురు. పువ్వు చూడండి ఎంత బాగుందో క్యూట్గా. మా గుడ్డి చూడండి వాళ్ళ నాన్నతో ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు తీసారా అని చూస్తున్నారు. సో రెడీ అయితే అయిపోయినారు మా పెద్ద తమ్ముడు కూడా. ఈ బండి పూజకి మేము భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. తను మా బాబాయ్. సో కొత్త బండి తీసుకున్నారనమాట. తను మా చిన్న తమ్ముడు. మా అల్లుడు చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడో. మా తమ్ముడు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వట్లేదు, మాతోనే వస్తున్నాడు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. మా చిన్నోడికి ఫస్ట్ బ్రేక్ దెబ్బ తాకింది నెత్తికి. మా హనీ పాప చూడండి ఎంత హ్యాపీగా పిల్లలకి సంబరంగా బయటకి తీసుకొస్తే. వీళ్ళు మా చుట్టాలన్నమాట. ఇంకా కొంతమంది రాలేకపోయారు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా రాలేదు. సో మేమైతే వెళ్ళామన్నమాట. వరంగల్ కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఇంకా బాగా కొన్ని క్లిప్స్ తీయలేదు. టెంపుల్ అయితే అమ్మవారి కమాన్ అయితే వచ్చేసింది, భద్రకాళి టెంపుల్ది. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఇది షెడ్ అన్నమాట. ఇక్కడనే బండి పూజ చేస్తారు. సో బాగుంది కదా, అంటే డిఫరెంట్గా. ఎప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇలా లేదు. సో ఇప్పుడైతే డిఫరెంట్గా బాగా చేస్తున్నారనమాట షెడ్లో. చూడండి పంతులు పూజ అయితే స్టార్ట్ చేసేసినారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గుమ్మడికాయ కొట్టుతారనమాట పంతులు గారు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్గా పెడతారు, యూనిక్గా పెడతారు కదా బొట్లు. మాకైతే చాలా ఇష్టం. భద్రకాళి దగ్గర టెంపుల్ దగ్గర బొట్టు పెట్టుకుంటారు కదా, ఆ స్టైల్ బాగుంటుంది మూన్ షేప్లో. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో కొబ్బరికాయ కొట్టానమాట పంతులు. నెక్స్ట్ గుమ్మడికాయ. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోటో సెషన్ అనమాట. అక్కడ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఫ్యామిలీ ఫోటో తీస్తున్నాడు. బండి పూజ కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు దర్శనం టైం అన్నమాట. మేమందరం ఎట్టుండి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, వీళ్ళు కొత్తగా వచ్చినారు కాబట్టి. మా గుడ్డుగాడైతే ఫుల్ బిజీ అనమాట. ఇప్పుడు వస్తారు చూడండి వాళ్ళ డాడీతో వీడియో కాల్లో. ఇక్కడ స్నేక్ వచ్చింది, క్యూట్ స్నేక్. చూడండి మా గుడ్డు చూడండి వాళ్ళ డాడీతో చాలా బిజీ వీడియో కాల్. సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మెయిన్ గేట్ నుండి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడైతే ఎండ మాత్రం మామూలుగా లేదు. ఈ వింటర్లో కూడా ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండగా ఉంది. సో జనాలు ఎక్కువ లేరనమాట. దర్శనం అయితే ఫ్రీగా మంచిగా అయిపోయింది. చూడండి మీరైతే వెదర్ ఎట్లా ఉందో, సమ్మర్లో వచ్చినట్టే ఉంది. సో ఫస్ట్ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాతకి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాము. సో చూసేయండి ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్ అయితే. నాకైతే అక్కడిని రావాలనిపించట్లేదు, బట్ ఉన్నాం కొంతసేపు, ఒక 2 hours 1 hour అలా స్పెండ్ చేసి వచ్చాము. సో లైన్లో నుండి ఎంత ఖాళీగా వెళ్ళిపోతున్నా చూడవిలా.
సో ఎవరెవరైతే భద్రకాళి టెంపుల్కి విజిట్ అవ్వలేకపోయారో వాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకోండి. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది, మాకైతే చుక్కగా కనిపించాయి అనుకోండి. నెక్స్ట్ శివపార్వతి దర్శనం చేసుకున్నాం అనమాట, పక్కకే ఉంటారు కదా. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి 360 ఒత్తులు ఏమంటారు పెట్టాలి కాబట్టి ఇంటి యజమాని పెడితే చాలా మంచిది కాబట్టి మా బాబాయ్ వెలిగించారనమాట. సో మీ ఇంట్లో కూడా మీ ఇంటి యజమానితో పెట్టించండి, మీకు కూడా మంచిగానే ఉంటుంది. సో దర్శనం అయిపోయింది, రిటర్న్ వెళ్తుంటే గౌశాలం కనిపించింది అనమాట. సో చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత బాగుంది. మా బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళతో ఫోటో సెషన్ అనమాట. సో మా దర్శనం అయిపోయింది, ఇప్పుడు షాపింగ్ సెషన్. ఇక్కడ బేరం ఆడుతున్నాడు చూడండి టాయ్స్ కోసం, పిల్లల కోసం. వాళ్ళ అక్కడ నుండి రావట్లేదు. మా గుడ్డు కోసం కూడా షాపింగ్ చేసామన్నమాట మేము. మా తమ్ముడు తిడుతున్నాడు. మా గుడ్డు కోసం జైలోఫోన్ వెతుకుతున్నాము, పిడికిలు అయితే దొరకలేదు. సో ఇంటికైతే తీసుకున్నాము డిస్టిది. సో ఇప్పుడు లాస్ట్ తింటున్నాం అనమాట. సో అందరితో కలిసి తినడంలో ఎంత ఆనందంగా ఉంటుంది. సో మీకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో రిటర్న్ వెళ్తుంటే చేపలు అయితే తీసుకెళ్ళామన్నమాట. మా పెద్ద తమ్ముడు చూడండి ఎట్లా భయపట్టిస్తున్నాడో. రిటర్న్లో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట, అలసిపోలేదు ఇంత కూడా. సో ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా గుడ్డుగాడు చెప్తారు చూడండి ఇంటికి వచ్చామని. చేపలు ఫ్రెష్ ఏమంటారు క్లీన్గా చేస్తున్నారు వాళ్ళ మా పెద్ద తమ్ముడు మా బాబాయ్. ఆల్రెడీ 5 kgs తీసుకున్నామన్నమాట, ఇంట్లో కూడా ఉండే. సో అన్నీ కలిపి కొన్ని పులుసు కొన్ని ఫ్రై చేసామన్నమాట. మా అత్త బాగా పెడుతుంది చేపల పులుసు, ఇంకా ఫ్రై అయితే చాలా బాగా చేస్తుంది చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఏమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చేయండి, దానికి సపరేట్గా వీడియోలో చెప్తాము. ఇవైతే మా మేకలు అనమాట. ఏ దేవునికి మేకలు? ఏ దేవుడికి మొక్కుబడో మా తాత చెప్తారు వినండి. సమ్మక్క సారక్క కదా, అది చిన్నది. మా రీల్స్ చూస్తున్నాడు మా తాత, నమ్మట్లేదు మేమే అంటే. ఆయన రియాక్షన్ చూడండి ఎట్లా చేస్తాడో. సో ఈ నైట్ అయితే ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ మార్నింగ్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో వీటిని వరి అంటారంట. సో రైస్ ఏమంటారు పండిస్తారు కదా. సో ఇది అదే అనమాట. మేమందరం చేసాం, బట్ తీయలేకపోయాం. మేము కూడా చేసాం అనమాట వర్క్. తీసి మూటలో వేయడం ఎంత కష్టపడుతున్నారు చూడండి మా తమ్ముడు వాళ్ళు. మా తాత చెప్తాడు వీటిని ఏమంటారో. తాత ఏం చేస్తున్నావు? ఇవేంటి తాత? సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. డూ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.